కూడా ఏం చెప్తున్నారు, ఎవరైనా ప్రారంభ దశలో అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నామంటే అసంతృప్తి, బలహీనత, భయము, చీకటి ఇలా ఏవో ఉన్నాయి, మనకి జరగట్లేదు అని ఏమీ ఎక్కువ నిరాశపడాల్సిన అవసరం లేదంటున్నారు. అది కంటిన్యూగా మనం అది చేస్తూ ఉంటే ఏదో టైంకి ఆ ఏకాగ్రత పుంజుకుంటుంది అనమాట. దివ్యతత్వం అందరిలోనూ ఉంటుంది కదా, ఆ దివ్యతత్వం ఉంది అంటే ఆత్మ ఉంది కాబట్టి కదా మన అందరి చైతన్యంతో ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతి వాడికి ఆ దివ్యతత్వము ఏదో రకంగా మనకి అది ఉన్నాను అని మనకి చెప్తూ ఉంటుందట. కానీ మనమే నిర్లక్ష్యం చేస్తామంటే లోపల ఆత్మ అమ్మవారు ఒక ఆత్మ రూపంలో మనకి ఏవో ఒకటి చెప్తూ ఉంటారు, కానీ అది మనం నిర్లక్ష్యం చేస్తామంట. అది నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుంది, ఒక రాతి మీద విత్తనం పడితే అది మొలవదు కదా, అలాగా ఆ దేవుడి నుంచి మనకి ఆంక్షలు దొరుకుతూ ఉంటాయి. వాళ్ళు ఏవో మనలోనే ఉంది అని ఇలా చేయమని అలా చేయమని ఏవో దొరుకుతూ ఉంటాయి, కానీ మనము దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసేస్తాం ఏమవుద్ది, అది మనము పండించుకోలేమన్నమాట. ఎలా అయితే విత్తనం మట్టిలో పడితే అది మొలకెత్తుతుంది, రాయి పడితే ఏమవుతుంది, అలాగా మనం స్పందించినప్పుడు మనలో దివ్యతత్వం ఉంది అనేది తెలిసి అక్కడి నుంచి ఆజ్ఞలు మనం స్వీకరించడం మొదలు పెడితే మనలో ఏదైనా చేంజ్ వస్తుంది. అది మనం పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనలో వచ్చే ప్రతి ఆలోచన ఆత్మ నుంచే వస్తుంది, అమ్మవారే ఇస్తారు. అమ్మవారిని ఇచ్చే ప్రతి ఆలోచన మంచిగా ఉంటాయి, కానీ ప్రతివాడు మంచిగా ఉంటున్నాడా, ఉండడం లేదు. వాడు నెగిటివ్గా కూడా ఉంటున్నాడు. ఎందుకు ఉంటాడంటే ఈ లోపల నుంచి వచ్చేది భగవంతుడే ఇస్తున్నాడు అనే ఎరుక లేకపోవడం అవని, లేకపోతే అయ్యి పట్టించుకుంటే మన జీవితం ఏమి పెద్ద సంతోషంగా ఉండదు, ఎలాగైనా బతికేస్తే అడ్డదిడ్డగా బతికితేనే జీవితం బాగుంటుంది అనుకునే ఆలోచనలు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ లోపల నుంచి వచ్చే ఆత్మ నుంచి అమ్మవారు ఇచ్చే ఆ ఆంగ్యాన్ని మనం పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాయి, ఆ ఆంగ్యాన్ని మనకి తర్వాత వినిపించదు ఇంకా. అందుకని ఎప్పుడు సరైన మార్గంలో ఉన్నవాడు వాడు పక్కకి వెళ్ళడానికి జంకుతాడు, వాడు వెనక్కి వెళ్ళడు. ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది లోపల ఉన్న ఆంగ్యను అలాగా దాన్ని పాటించే అలవాటు అయిపోయిన వాడు అలా బ్రతుకుతాడు. అది పాటించే అలవాటు అవ్వలేదు, ఆ తర్వాత ఫస్ట్ నుంచి వాడు లోపల నుంచి వచ్చే మాటలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అనుకో, వాడికి ఇంకా ఆ తర్వాత ఇంకా ఆజ్ఞను వాడు పట్టించుకునే సమస్య లేదు. అప్పుడేమవుతుంది, ఇంకా ఏదో రాతి మీద విత్తనం లాగా ఇంకా వాడికి ఆ దైవత్వం తెలియదు అనమాట. నాలోనే దివ్యతత్వం ఉంది, ఆ దివ్యతత్వం నుంచి వచ్చే ఆజ్ఞని నేను పాటించాలి, నేను కూడా ఆ దివ్యతత్వాన్ని పొందాలి అనే ఈ అనుభూతులన్నీ వాళ్ళకు ఉండవు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా కిందకి జారిపోతూ ఉంటారు అన్నమాట జీవితంలో.